నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజనగర్ తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేనావత్ బుజ్జిభాయ్ హరిలాల్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సమస్యలు ఎన్నో ఉన్నాయని, సీసీ రోడ్లు, వీధి లైట్లు, మురికి కాలువలు, మంచినీటి సరఫరా మరెన్నో సమస్యలున్నాయని, ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తానని అన్నారు. మీ యొక్క అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పనిచేస్తున్న దాదాపు 30 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు నేను ఆ పార్టీలో కొద్దిగా పని చేసుకుంటూ నేను ఓటమి చెందిన. కానీ అప్పుడు గవర్నమెంట్ లేకుండే, ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి బాలనాయక్ గారి ఆధ్వర్యంలో నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుజ్జిభాయ్ని ఎన్నిక చేసింది. కాబట్టి ఎన్నిక చేసినందుకు చాలా థ్యాంక్స్ బాలనాయక్ గారికి. మరి అదేవిధంగా నేను ఈ సర్పంచ్ అయినంది ఎందుకంటే నేను ఏదో సంపాదించుకోవాలని రాలేదు. నేను ఇంతకుముందు నుంచి స్వచ్ఛందంగా సేవ చేసిన చాలా 30 సంవత్సరాల నుంచి వేరే వేరే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, చిన్నపిల్లల కార్యక్రమాలు కానీ, అగ్రికల్చర్ వ్యవసాయంలో కానీ చాలా మందికి నేను సహాయ సహకారం చేసినాను. మరి ఇప్పుడు నేను రాజకీయంలో రావడం దానివల్ల నేను మా గ్రామ పంచాయతీ గిరిజనగర్ తండా గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా ఒక అద్భుతంగా అభివృద్ధి చేస్తానని నాకు అవకాశం ఇస్తే అందరికీ ఏ సమస్య, వాటర్ సమస్య కానీ, సిసి రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా బోర్ వెల్స్ కానీ, ఏదైనా పైప్ లైన్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ అన్నీ నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా నేను ఏదో స్వార్థంగా ఏదో సంపాదించుకోవాలని రాలేదు. నేను ఇంతకుముందు కూడా చాలా లాస్ అయి ఉన్నాను. అయినా ఈసారి నాకు మంచి బలం ఉన్నది. ఇక్కడ మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ఇక్కడ ప్రజలు కానీ నన్ను గెలిపించాలని ఆశాభావంతో కోరుకుంటున్నాను. చాలామంది నాకు గెలిపించాలని వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి నేను ఈ మన గిరిజనగర్ తండ గ్రామ పంచాయతీ అన్ని విధాలుగా నేను ముందుండి మంచి అభివృద్ధి చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు రేషన్ కార్డులు వచ్చినాయి. మొట్టమొదటగా మీడియా మిత్రులకు స్వాగతము. మేము గిరిజనగర్ తండా గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నేనావత్ బుజ్జి హరిలాల్ నాయక్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలో గిరిజనగర్ తండా గ్రామ పంచాయతీకి ఆదర్శ గ్రామ పంచాయతీలోని రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామ పంచాయతీగా మేము నిలుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము. మరియు అదేవిధంగా ఏ సమస్యలైనా, ఏ ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి వ్యక్తులతోటి ఎవరితోటి ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ సమస్యలను మేము దగ్గరగా విన్నవించుకొని వాళ్ళ సమస్యలను మేము పూర్తిగా విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళ ప్రాబ్లంను మేము క్లియర్ చేస్తామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయం అనేది గిరిజనగర్ తండా నుంచే పుట్టింది. దేవరకొండ నియోజకవర్గంలో ఎప్పటి నుంచి అయితే ఇంతకుముందు ఎక్కడెక్కడో వరంగల్ నుంచి, మహబూబాద్ నుంచి, ఖమ్మం నుంచి, వేరే వేరే ప్రాంతాల వారి నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేయడం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం నుంచి మన వశనాయ గారి నుంచి ఈ రాజకీయం ఈ గడ్డ మీద నుంచి పుట్టింది. కాబట్టి తమరికి మేము చేయాల్సిన విన్నపం ఏంటంటే హరిలాల్ బుజ్జి నాయక్ గారికి అత్యధిక మెజారిటీ తోటి అందరి సమక్షంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజారిటీ తోటి గెలిపించి మీ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవాల్సిందిగా తమ ద్వారా నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరొక విషయం ఏమిటంటే మేము గతంలో 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి మాకు సౌకర్యాలు రాకపోవడము, అదేవిధంగా 30-40 గత 15 సంవత్సరాల నుంచి
ఇండ్లు రాకపోవడము, రేషన్ కార్డు లేకపోవడము, అదే విధంగా ఎలాంటి అభివృద్ధికి దండకు ఎలాంటి అభివృద్ధి నోచుకోవడము, ఇవన్నీ మాకు ఈ గత 2 సంవత్సరాల పాలనలోనే గౌరవ ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రేషన్ కార్డులు అయితే ఏంది, సన్నబియ్యం అంటే ఏంది, 200 యూనిట్ల కరెంట్ ఏంటి, ఇలాంటి గ్యాస్లు, కరెంటులు, రేషన్ కార్డులు, ఇంకా ఇంద్రమ ఇండ్లు, అదేవిధంగా మనకు సంబంధించిన రుణమాఫీలు, 1,00,000 రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అన్ని ఈ గవర్నమెంట్ లో అన్ని అందరికీ అనుకూలంగా అందరికీ సమానంగా పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీకు అందరికీ చోద్యులు జడించి చెప్తున్నాను, ఈ గడ్డ మీద నుంచే రాజకీయం ప్రారంభమైంది. కాబట్టి ఈ గడ్డ నుంచే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తోటి హరిలాల్ బుచ్చిబాయ్ గారికి ఘన విజయంగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.